హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం. ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అనేది హిస్టరీ బ్రష్ టూల్ కింద ఒకటే ఉంటుంది. అండ్ ఈ బ్రష్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తగా అంటే మిగతా ఆప్షన్స్ అన్ని మీకు తెలిసిన ఆప్షన్సే. కొత్తగా ఇక్కడ స్టైల్ అని వచ్చింది. స్టైల్, ఏరియా అండ్ ఇందులో ఉండే టాలరెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టైల్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బ్రష్ టూల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ స్టైల్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కలాగా వర్క్ చేస్తాయి అనమాట. అంటే ఆయిల్ పెయింట్ విధంగా క్రియేట్ చేయొచ్చు ఏ ఫోటోనైనా. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఇక్కడ టైట్ షార్ట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, Ctrl+J అనే షార్ట్ కట్కి క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ డూప్లికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకు జస్ట్ డిఫరెన్స్ చూపించడానికి Ctrl+J అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఇలా క్లిక్ చేస్తాం. ఓకే, ఇలా క్లిక్ చేస్తే మనకు చూడండి ఒక టైప్ ఆఫ్ ఒక ఆయిల్ అంటే ఒక వాటర్తో మిక్స్ అయిన ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ బ్రష్ సైజ్ అనేది నేను డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, బ్రష్ సైజ్ డిక్రీజ్ చేసి ఇప్పుడు కంప్లీట్గా చాలా చిన్నగా చేస్తాను. చేసి సేమ్ ఇటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా ఏరియా అలాగే ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా అంటున్నాను. చూడండి, సో రెండింటికి డిఫరెన్స్ చూసారా? ఇక్కడేమో బ్రష్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వచ్చింది, ఇక్కడేమో బ్రష్ సైజ్ తక్కువగా వచ్చినప్పుడేమో సో ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది మీడియం షార్ట్. ఓకే, సో మీడియం అండ్ ఇది టైట్ లాంగ్ అంటే ఇలా ఉంది. ఓకే, సో లూజ్ మీడియం, లూజ్ లాంగ్. ఓకే, డ్యాబ్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో టైట్ క్రోల్, సో ఇలా సర్కిల్స్ వస్తాయి. ఓకే, సో టైట్ కర్ల్ రాంగ్ అనమాట. సో ఇది ఈ విధంగా వస్తుంది. సో నేను బ్రష్ సైజ్ అనేది ఒకటే విధంగా పెట్టి నేను చూపిస్తున్నాను. లూజ్ క్రల్, సో ఈ విధంగా వచ్చింది. లూజ్ కర్ల్ లాంగ్ అనమాట. సో చూడండి ఈ విధంగా వచ్చింది. సో ఇవి మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిచ్యువేషన్లో మీకు ఏది యూజ్ అవుతుందో మీకు తెలియదు అనమాట. ఇప్పుడు నేను లాస్ట్లో నేను తీసుకున్నా కదా, ఇది చూడండి సర్కిల్స్గా తిరుగుతుంది. ఓకే, సర్కిల్స్గా తిరుగుతుంది, రొటేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ డ్యాబ్ చూస్తాం అనుకోండి. డ్యాబ్ చూస్తే నేను ఇది కొంచెం మీకు బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసి చూపిస్తాను. సో ఈ డ్యాబ్ అనేది మనకు అక్కడే ఉన్న ఏరియాని మనల్ని ఇలా స్మూత్ చేస్తుంది. చూడండి, మళ్ళీ ఈ ఫస్ట్ వన్ చూడండి టైట్. ఈ టైట్ అనేది ఈ విధంగా చేస్తుంది అనమాట. ఇక్కడ మనకున్నది టోటల్గా 3 ఆప్షన్సే. టైట్, లూజ్ అండ్ డ్యాబ్ అనే ఈ 3 ఆప్షన్సే ఉన్నాయి. కాకపోతే వాటిని మళ్ళీ మనం క్రాల్ అనేసి ఇలా లూజ్ క్రాల్ అని ఇలా మనకు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నేను ఇది మీకు హైడ్ చేసి చూపిస్తాను చూడండి. సో బిఫోర్ ఇలా ఉంటే ఆఫ్టర్ ఇలా అయింది. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది కొత్తగా కలర్ని బయట నుంచి ఎటు క్రియేట్ చేయదు. ఇక్కడ ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది, ఇక్కడికి బ్లాక్ కలర్ రావట్లేదు. అంటే అక్కడ ఉన్న కలర్స్నే తీసుకుంటుంది, కొత్తగా ఏ కలర్ని తీసుకోదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు బ్రష్ సైజ్ చిన్న వేసుకొని, బ్రష్ సైజ్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు బ్రష్ సైజ్ చిన్న వేసుకొని ఇలా మీరు అంటే ఒక ఆయిల్ పెయింట్ టైప్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఉన్న ఈ ఏరియాను సెలెక్ట్ చేస్తాను. ఏరియాను సెలెక్ట్ చేసేసి నేను దీన్ని బ్లాక్ అండ్ వైట్గా చేస్తాను. ఆ ఏరియా వరకు బ్లాక్ అండ్ వైట్ షార్ట్ కట్కి మీకు ఐడియా ఉందా? సో నేను సెకండ్ క్లాస్లో చెప్పాను బ్లాక్ అండ్ వైట్ కట్కి. సో Ctrl+Shift+Alt సో బి అనమాట. బి అనేది ప్రెస్ చేస్తే మనకు బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. సో ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది డీసెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇదేమో కలర్, ఇదేమో బ్లాక్ అండ్ వైట్. సో ఇప్పుడు మనము ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుందాం. ఓకే, సో దానికంటే ముందు నేను ఇక్కడ మీకు హిస్టరీ ప్యానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ హిస్టరీ ప్యానల్ ఓపెన్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేసాం, తర్వాత ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఓకే, సో తర్వాత ఏం చేస్తాం, బ్లాక్ అండ్ వైట్ కలర్తో ఫిల్ చేస్తాం, తర్వాత డీసెలెక్ట్ కూడా వేస్తాం. అంతా ఇక్కడ రికార్డే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకున్నాను. నేను బ్రష్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను డ్యాబ్ తీసుకుంటున్నాను. ఇక్కడ డ్యాబ్ ఉంది కదా, ఈ డ్యాబ్ తీసుకుంటున్నాను. డ్యాబ్ తీసుకొని ఇటు సైడ్ ఉన్న డ్రెస్ని మొత్తము నేను ఇలా అంటున్నాను. ఓకే, వచ్చింది. ఓకే, ఇక్కడ రికార్డ్ అయిపోయింది. 2 times నేను మౌస్ వదిలేస్తాను కాబట్టి ఇక్కడ రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ మనము సేమ్ బ్లాక్ అండ్ వైట్ని కూడా అలాగే చేద్దాము. సో చూడండి, బ్లాక్ అండ్ వైట్ని నేను అలా చేయడానికి ట్రై చేస్తుంటే రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదు అంటే మనకి ఇక్కడ చూడండి, మెయిన్ రిసోర్స్ అని ఏది ఉంది, ఇక్కడ ఐకాన్ అన్నది రిసోర్స్ ఏది ఉంది, మెయిన్ ఇమేజ్ పైన ఉంది. ఓకే, మెయిన్ ఇమేజ్ పైన రిసోర్స్ అనేది ఉంది. అందుకే మనం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ పైన చేయడానికి ట్రై చేస్తే కూడా రాదనమాట. ఓకేనా? సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది కదా, ఇప్పుడు ఈ డీసెలెక్ట్ వరకు కరెక్ట్గా వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఒక స్నాప్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక స్నాప్ వచ్చింది కదా, బ్లాక్ అండ్ వైట్ అనేది స్నాప్ వచ్చింది కదా.
ఇప్పుడు ఈ రిసోర్స్ ఐకాన్ని ఇక్కడ పెడతాం. సో ఇప్పుడు రిసోర్స్ ఐకాన్ ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు మనం వెళ్ళి ఆర్ట్ హిస్టరీ తోటి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఇదంతా ఇలా అన్నాను, ఓకే వచ్చింది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో వేస్తే కూడా బ్లాక్ అండ్ వైట్ కూడా వస్తుంది, ఓకేనా. సో మనం రిసోర్స్ ఐకాన్ అనేది ఏది ఉంది అనేది మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ చేసినా కూడా ఎందుకు రావట్లేదు అనేది మీకు డౌట్ వస్తుంది. అప్పుడు హిస్టరీ ప్యానల్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక స్మాల్ డిఫరెన్స్ అనమాట, ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఏరియా అని ఉంది కదా, ఏరియా 50 ఉంది, 20 పెడుతున్నాను. ఏరియా 20 పెట్టేసి సో ఇక్కడ నేను డ్యాబ్ తీసుకున్నాను, ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఏరియా అనేది 20 ఉంది కదా, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఈ ఏరియా చూడండి ఇక్కడ వరకే వస్తుంది, అంటే ఇక్కడ వరకే వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏరియా అనేది నేను ఇప్పుడు 55 తీసుకుంటున్నాను. 55 తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వరకు వచ్చింది, అంటే దీనికంటే ఇది కొంచెం పెరిగింది, ఓకే. లాస్ట్కి నేను ఏరియా 100 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సో చూడండి ఈ ఏరియా అనేది వీటన్నిటికంటే పెద్దగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ కంప్లీట్గా ఒక 500 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. 500 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. సో చూడండి ఏరియా అనేది ఎంత పెద్దగా వచ్చిందో, ఓకే. సో ఇది మనకు ఫస్ట్ 20% తీసుకున్నప్పుడు ఈ విధంగా కనిపించింది. తర్వాత ఇది ఇక్కడేమో 55 తీసుకున్నాము, ఓకే. ఇక్కడేమో 100 తీసుకున్నాము, ఓకే. ఇక్కడేమో మనము 500 తీసుకున్నాం అనమాట. సో 500 తీసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. ఈ 4 ప్లేసెస్లో మనకి ఏరియా అనేది ఇంక్రీజ్ అయిందనమాట. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయలేదు, ఏరియానే ఆటోమేటిక్గా ఎక్స్పెండ్ అయిందనమాట. సో ఇది స్మాల్ డిఫరెన్స్, ఓకే. నెక్స్ట్ ఆప్షన్ టాలరెన్స్. టాలరెన్స్ నేను ఆప్షన్ చెప్పే కంటే ముందు ఇక్కడ ఏరియా అనేది 0 వేస్తున్నాను, ఓకే. ఇక్కడ టైట్ షాట్ తీసుకున్నాను, ఓకే. ఇక్కడ మోడ్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ బ్రష్ వచ్చేసి హార్డ్నెస్ తీసుకున్నాను, హార్డ్నెస్ 100% పెట్టాను అనమాట. ఫస్ట్ టాలరెన్స్ అనేది ఒక 10 తీసుకుందాము. 10 తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఐ పైన చూపిస్తాను చూడండి, ఓకే. మీకు అక్కడ ఆ స్పేస్ గ్యాప్స్ చూస్తారా? సో గ్యాప్స్ చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది, చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయన్నమాట, ఓకే. మీకు ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంటే కనిపిస్తుంది. టాలరెన్స్ 10 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆ గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను టాలరెన్స్ అనేది 0 వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐ పైన చూడండి, ఓకే. సో డ్రా చేస్తుంటే గ్యాప్సే రావట్లేదు. ఇప్పుడు ఇక్కడికి కూడా వెళ్తున్నా, గ్యాప్ అంతగా రావట్లేదు అనమాట, ఓకేనా. సో మనకి ఇక్కడేమో గ్యాప్స్గా వచ్చాయి. మీకు ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి, ఈ డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది, ఓకే. ఇక్కడ చూడండి ఈ డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది రాలేదు, ఒకదానిపైన ఒకటి వచ్చిందనమాట. సో ఇది టాలరెన్స్ అనేది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. థ్యాంక్ యూ.